సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనందరం తెలుసుకుంటున్నాం. ఇందులోని అతి రహస్యమైన జ్ఞానమును స్వామివారు స్పష్టముగా తేలికైన భాషలో, వాడుక భాషలో మనకి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను మనకు అందించారు. ఇందులోని 3 ఆత్మల వివరము సంపూర్ణంగా తెలియచేశారు. ఈరోజు రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ఈ శ్లోకము ధర్మముల గురించి తెలియచేశారు. భావము అన్ని విద్యలయందు పెద్దది, అట్లే అన్ని రహస్యములందు పెద్దది, పవిత్రమైన ఉత్తమమైన ప్రత్యక్షముగా జరుగు ధర్మము మంచి సుఖమైనది, నాశనము లేనిది అని ఇక్కడ తెలియచేశారు. వివరము ఈ చెప్పబడు జ్ఞానము విద్యలలోకెల్లా రాజు లాంటిది. ఈ భగవద్గీతలోని జ్ఞానము విద్యలలోకెల్లా రాజు లాంటిది. మనుషులలో రాజు గొప్పవాడు. ఇది గొప్ప విద్య కాబట్టి రాజుగా పోల్చి కూడా చెప్పటమైనది. అట్లే రహస్యములలోకెల్లా గొప్ప రహస్యమైనది ఇది. ఎవరికీ తెలియనిది రహస్యమే కదా. ఎవరూ చెప్పలేని రహస్య విషయము భగవంతుడు తెలియచేయుచున్నాడు ఈ భగవద్గీత ద్వారా. అటువంటి రహస్యమైన ఎవరికీ తెలియని విషయమును తెలుసుకోవటం వలన అశుభములు కలగజేయు గుణముల మీద ఆసక్తి తగ్గిపోవును. ఈ అతి రహస్యమైన జ్ఞానమును తెలుసుకోవటం వల్ల గుణముల మీద ఆసక్తి తగ్గిపోవును. ఈ జ్ఞానము ప్రత్యక్ష ధర్మమైనది, నాశనము లేనిది అయిన దాని వలన ప్రత్యక్ష పనులు చేయువాడు తప్పక తెలిసి చేయవలసి ఉన్నది. అట్లు కాక వాడు చేస్తుంటే నేను చేస్తున్నానని తెలివి తక్కువ వాడగును. ఎదుటివాడు చేస్తున్నాడు, పక్కవాడు చేస్తున్నాడు, నేను చేస్తున్నాను అని చేయటం తెలివి తక్కువ పని అగును అని ఇక్కడ తెలియజేశారు. అలా తెలివి తక్కువ పనులు, అర్థము లేని పనులు చేయకుండుటకైనా ధర్మములు తెలియాలి. ముందు మనము ధర్మములు తెలియాలి. భగవంతుడు ఏం చెప్పాడు, ఆ చెప్పినది ఏంటి అది తెలుసుకొని ముందు తెలుసుకోవాలి, తర్వాత ఆచరించాలి అని స్వామివారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకోసం ధర్మములు తెలియాలి. ఉదాహరణకు టెంకాయ అందరూ కొట్టుచుంటే మనము కొట్టుచున్నాము, కానీ అర్థము తెలియదు. పెళ్లి రోజు తలంబ్రాలు పోస్తున్నాము, అందరూ చేస్తుంటే మనము చేస్తున్నాము, కానీ దాని అర్థమే తెలియదు. అందరూ బతుకుతున్నట్లే బ్రతుకుచున్నాము, కానీ మన బ్రతుకు యొక్క అర్థము కూడా తెలియదు. ఇంకా మనము చేయు ఎన్నో పనులకు, మాట్లాడే మాటలకు కూడా అర్థము తెలియదు. ఇట్లు గుంపులో గోవింద అని అందరికంటే నీవు అనక గోవిందలో అర్థమేమిదో తెలుసుకోవాలి. గుంపులో గోవిందలాగా ఉండకుండా గోవింద అంటే అర్థమేమిటో తెలుసుకోవాలి. అన్నిటికీ అర్థము ఆచరణ తెలుపునవి ధర్మములు. వాటిని గురించి వివరముగా తెలుసుకుందాం. తప్పక తెలియాలి. వాటిని గురించి కూడా వివరముగా తప్పక తెలియాలి. ధర్మములను తెలియమని క్రింది శ్లోకంలో కూడా మనకి స్పష్టంగా తెలియచేశారు. వాటిని గురించి ధర్మములు ఏమిటో, ముందు అసలు వాటి అర్థాలు ఏమిటో, ఎందుకు ఆచరించాలి అని ధర్మాలు తెలుసుకోవాలి అని స్పష్టంగా ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.